జై గురుదత్త. మనము భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 13వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఈ స్థూల దేహాలు అంటే కనిపించే శరీరాలు ఒకదాని వెంట ఒకటి రాలిపోయినా కూడా సూక్ష్మదేహము దానిని ఆశ్రయించుకొని ఉన్న జీవుడు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటారు అనే విషయాన్ని స్పష్టం కావడం కోసం మనకు భగవానుడు ఈ శ్లోకం చెప్తున్నారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అర్జున, జీవుడికి ఈ శరీరంలో బాల్యము, యవ్వనము, ముసలితనము అనేవి ఏ విధంగా కలుగుతూ ఉంటాయో అదేవిధంగా మరొక శరీరాన్ని పొందటం అనేది కూడా కలుగుతూ ఉంటుంది. ఆ విషయంలో బుద్ధిమంతుడు మోహాన్ని పొందడు, అంటే అజ్ఞానంలో పడడు అని చెప్తున్నారు భగవంతుడు. శ్రీ గురుదత్త.